అందరికీ నమస్కారం. ఈరోజే వైశాఖ అమావాస్య, శని జయంతి. వైశాఖ అమావాస్య రోజే శనిదేవుడు పుట్టాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు ఏం చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది. శని దోషాలు పోతాయి. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో జాతకం మారిపోతుంది. శని దోషాలు పోతాయి. గ్రహ దోషాలు పోతాయి. శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలు పోతాయి. ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ దశ దిశ మారిపోతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈ అమావాస్య నాడు పితృదేవతలు స్మరిస్తే వారి అనుగ్రహం కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారు. హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి, అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని, అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. పితృదోషం ఉన్నవారు ఈరోజు పూర్వీకుల కోసం తర్పణము, పిండదానము, దాన ధర్మాలు చేయాలి. ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. చక్కటి దానిమ్మ పండు గింజలను నివేదన చేసి కుటుంబం అంతా కూడా తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ అమావాస్య రోజు ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పడిచేయవు, దిష్టి నరఘోష తగలవు. మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లం లం, ఓం లం 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 దిష్టిర్ నివారణాయ స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకున్న దిష్టి మొత్తం కూడా పోతుంది. శని జయంతి సందర్భంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన శని బాధలు, శని దోషాలు ఎందుకు పోతాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, శనీశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితుడు అయిన రావణుడు మనిషి పుట్టుక సమయంలో గ్రహాల గమనం అతని పుట్టుక మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తన కొడుకు జన్మించే సమయంలో గ్రహాలన్నింటినీ 11వ స్థానంలో ఉండమని ఆదేశించాడు. రావణుడి ఆజ్ఞ ప్రకారం సూర్య చంద్రులతో సహా గ్రహాలన్నీ 11వ స్థానంలోనే ఉన్నాయి. కానీ శని మాత్రం రావణుడి మాట లెక్క చేయకుండా 12వ స్థానంలో ఉన్నాడు. దాంతో మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని, మేఘనాథుడిపై వక్ర దృష్టిని పడిందని కోపోద్రేక్తుడైన రావణాసురుడు శనీశ్వరుణ్ణి బంధించాడు. గొలుసులతో శనిని బంధించి ఓ మూల పడేశాడు. అలా 1000 ఏళ్ళు శనిదేవుడు లంకలో బందీగా ఉన్నాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన రామ గుర్తుగా తనతో తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. ఆ రావణుడు తోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకా దహనం చేశాడు. అలా లంకా దహనం చేస్తున్నప్పుడు ఓ మూల బందీగా ఉన్న శనిదేవుడిని చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి బంధ విముక్తిని చేయమని వేడుకుంటాడు శనిదేవుడు. అప్పుడు హనుమ తన శక్తితో శనీశ్వరుని విడిపిస్తాడు. బంధ విముక్తుడైన శని అక్కడి నుంచి బయటకి రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మరిన్ని మంటలు వ్యాపింపచేశాడు. మంటలకు శని కూడా నల్లగా మారిపోవడమే కాదు, బంగారు లంక మొత్తం కూడా బూడిదగా మారింది. తర్వాత శనిదేవుణ్ణి బంధ విముక్తిని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలిగించరని ప్రమాణం చేశాడు. ఏలినాటి శని సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శని ఉండదని శని ప్రమాణం చేశాడు. ఆ తర్వాత శని రావణుడిని పట్టి పీడించి రావణుని పతనానికి కారణమయ్యాడు. శనిని బంధించటం వలనే రావణుడి పతనం జరిగిందని కొందరు నమ్ముతూ ఉంటారు. మరో పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం దాపురమించింది. అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం.
శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులంతా కలిసి సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముడు బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి, రామా, నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది. ఇక హనుమను పట్టి పీడించానా అని శ్రీరాముని అనుమతి అడిగాడు. దానికి రాముడు, శనిదేవ, నన్నెందుకు అడగటం, నీ వృత్తిని చెయ్యి అని అన్నాడు. ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు. అప్పుడు శని, సరే అయితే 7.5 సంవత్సరాలు వద్దు కానీ ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు. అప్పుడు శనీశ్వరుడు, కనీసం 7.5 వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల పాటు తను పట్టుకోవలసినదిగా శనీశ్వరుని కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళలో ప్రవేశించనా అని అడిగాడు. దానికి హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి, అని పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. అప్పుడు శని, సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు. దానికి ఆంజనేయ స్వామి వారు, ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు. అయితే నన్ను ఏం చేయమంటావు, నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామ లక్ష్మణులకు నాకు భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను, అందువల్ల భుజాలు ఎక్కడానికి వీల్లేదు అన్నాడు హనుమంతుడు. పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అన్నాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మి రూపైనటువంటి సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ. అప్పుడు శని, సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుడు శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుడి మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు. ఆ బండరాల బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సు మీద పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సల్పక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకేశాడు. అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు, మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముడు సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. కనుక నిర్మల భక్తితో నిశ్చల మనసుతో శ్రీరాముణ్ణి ఆంజనేయ స్వామిని పూజించే వారిని శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. ఈరోజు శని పుట్టినరోజు గనక శనిదేవుడు ఎలా జన్మించాడో తెలిపే పురాణ కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. దేవతలకు దానవులకు యుద్ధం జరిగినప్పుడు ఎవరు గెలిచారు అని నిర్ధారణ చేయడానికి పరమేశ్వరుడు రాగా దేవతలు రాక్షసులు ఒకరి మీద ఒకరు తప్పులను ఎత్తి చూపారు. అప్పుడు త్రిమూర్తులు కలిసి దేవతలకు దానవులకు ఎటువంటి పక్షపాతం చూపకుండా ఉండే కర్మ ఫలదాతను సృష్టించాలని అనుకున్నాడు. అంటే ఎవరు తప్పు చేసినా వారికి దండన విధించే శక్తిగల అంశను సృష్టించాలనుకున్నాడు. సూర్యుడి అంశతో జన్మించిన వాడై ఉండాలని త్రిమూర్తులు అనుకున్నాడు. సూర్యుడికి విశ్వకర్మ కూతురైనటువంటి సంజనతో వివాహం అయినది. వారికి 3 పిల్లలు కూడా జన్మించారు, యముడు మరియు యమున. కానీ సంజనాదేవి సూర్యుడి యొక్క ప్రకాశాన్ని వేడిని భరించలేకపోయింది. అందుకని సూర్యుని ప్రకాశాన్ని తట్టుకునే శక్తి పొందేందుకు తపస్సును చేయాలనుకుంది. అందుకు తన భర్త అయిన సూర్య భగవానుడు ఒప్పుకోడేమో అని సంధ్య తన నీడ నుండి ఛాయ అనే స్త్రీని సృష్టించింది. వారి ఇద్దరు ఒకేలాగా ఉంటారు. తర్వాత సంధ్య ఛాయాదేవి, నేను సూర్యభగవానుడి శక్తిని తట్టుకునే శక్తిని పొందడం కోసం తపస్సు చేయడానికి వెళ్తూ ఉన్నాను, కాబట్టి నా పిల్లల బాధ్యత తీసుకొని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది.
సంధ్య మరియు ఛాయ ఒకే పోలికలతో ఉండడం వలన సూర్యుడికి ఎటువంటి అనుమానం రాదు. కానీ సూర్యుడు ఛాయాదేవిని తాకిన ఆవిడకు ఎటువంటి నొప్పి కలగకపోయేసరికి సూర్యుడికి ఆశ్చర్యం వేసి, దేవి, నీకు నా తాపాన్ని తట్టుకునే శక్తి ఎలా కలిగింది అని అడుగుతాడు. అప్పుడు ఛాయ పరమేశ్వరుని ప్రార్థించగా ఈ శక్తి కలిగింది అని చెప్పగా సూర్యుడు సంతోషిస్తాడు. కొన్ని సంవత్సరాలకి సూర్యుడికి ఛాయాదేవికి మరో 3 పిల్లలు జన్మించారు. వారే మనువు, శని మరియు తపతి. శని ఛాయాదేవి గర్భాన ఉన్నప్పుడు ఆమె శివుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేది. దాంతో గర్భంలో ఉన్నప్పటి నుండి శనికి కూడా శివుడి మీద ఎనలేని భక్తి కలిగింది. శని జన్మించినప్పుడే ఎన్నో శక్తులతో జన్మించాడు. శని జన్మించినప్పుడు ఆ శిశువు ఎంతో నల్లగా ఉండటంతో సూర్యుడికి ఈ శిశువు నా వల్ల పుట్టిన వాడేనా అని అనుమానం కలిగి ఛాయాదేవి దూషిస్తాడు. దాంతో శనికి కోపం వచ్చి తన తండ్రి అయిన సూర్య భగవానుడికి గ్రహణం పట్టించాడు. అసలు శని నలుపు రంగులో ఎందుకు పుట్టాడు అంటే, ఛాయ అంటే నీడ నలుపు రంగులోనే ఉంటుంది కాబట్టి శనికి ఆ రంగు వచ్చిందని పురాణాలు చెప్తూ ఉంటాయి. శని సూర్యుడికి గ్రహణం పట్టించటంతో సూర్యుడు పశ్చాత్తాపడి శివుడి శరణుగోడగా ఆయనకు పట్టిన గ్రహణం తొలగిపోతుంది. కొన్ని సంవత్సరాలకు సంధ్యాదేవి తపస్సు పూర్తి చేసుకొని సూర్యలోకానికి తిరిగి వచ్చేసరికి ఆమె పిల్లలతో పాటు మరో 3 పిల్లల్ని చూసి ఎంతో ఆగ్రహానికి గురయ్యింది. అప్పుడు సంధ్యాదేవి ఛాయాదేవి కోపంతో అనరాని మాటలు అంటుంది. అప్పుడు నా పిల్లల బాధ్యత తీసుకోమంటే నన్ను మోసం చేశావు అని ఛాయాదేవిని సంధ్య తనలో ఐక్యం అవ్వమంటుంది. ఛాయ సంధ్యలు కలిసిపోతుంది. ఈ విషయం సూర్యుడికి ఏమాత్రం తెలియదు. ఎలాంటి అనుమానం కూడా రాలేదు. తర్వాత సంధ్యాదేవి తన పిల్లలకి, ఛాయాదేవి పిల్లలకి పక్షపాతం చూపించడం మొదలుపెట్టింది. శనిదేవుడు తల్లి ప్రవర్తనలను మార్పు గమనిస్తాడు. సంధ్యాదేవి తండ్రి విశ్వకర్మకు కూడా సంధ్యకు సూర్యుడికి తేజస్సును తట్టుకునే శక్తి ఎలా వచ్చింది అనుమానం కలిగింది. ఒక్కసారి విశ్వకర్మ సంధ్యతో పిల్లల మధ్య ఎందుకంత పక్షపాతం చూపుతూ ఉన్నారు అని సూర్యుడి ముందే అడిగేస్తాడు. అప్పుడు సంధ్య జరిగిన నిజం చెప్పి ఛాయాదేవి తనను మోసం చేసిందని ఎంతో నీచంగా ఛాయాదేవిని తిట్టగా శనికి కోపం వచ్చి సంధ్యాదేవి గర్భం మీద తన గట్టిగా కాలితో తన్నాడు. దానికి సంధ్యాదేవికి కోపం వచ్చి శని కాలిని విరిచేసింది. ఇదంతా సూర్యుడు చూసి సంధ్య చేసింది తప్పని తెలుసుకొని శనికి తిరిగి తన కాలిని ప్రసాదించాడు. అందుకే శనికి కాలి నొప్పులు ఎక్కువగా. శని చాలా మెల్లగా నడుస్తాడు. తప్పుగా తన తల్లిని దూషించి అనుమానించిన తన తండ్రికే తన దృష్టితో గ్రహణం పట్టించేలా చూశాడు. దీనిని బట్టి తప్పు చేసిన వారికి దండన విధించటంలో ఎటువంటి పక్షపాతం శని చూపించడు అని నిర్ధారణ అయింది. ఛాయాదేవికి సూర్యుడికి శనిదేవుడు జన్మించే రోజే వైశాఖ అమావాస్య. అందరికీ వారి వారి కర్మలను బట్టి ఎటువంటి పక్షపాతం లేకుండా సరి అయిన ఫలితాలను అందజేసేవాడే శనీశ్వరుడు. మనం ధర్మ మార్గాన్ని అనుసరించి శనిదేవుని ప్రార్థించినట్లయితే ఆయన పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. సిరి సంపదలు కూడా కలుగుతాయి. ఇదే శనిదేవుడు జన్మరహస్యం. అలాగే వైశాఖ అమావాస్య సందర్భంగా వైశాఖ పురాణంలోని ఈ కథను వింటే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది. వంగదేశమున హుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అతడు అడవిలో వారాహమునగు జంతువులను వేటాడి అలసి అచటనున్న మునుల శ్రమకు పోయెను. ఆ ఆశ్రమము సతర్చునులు అనే ఒక మునుల ఆశ్రమం. అచట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్ఫూర్తి లేని వారి తపోదీక్షలో ఉన్నారు. ఆ విషయం తెలియని రాజకుమారులు వారిని పలు విధములుగా పలకరించిన వారు సమాధానం ఇవ్వలేదు. దాంతో రాజు వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకొనెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడికి వచ్చి రాజును వాదించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్ఫృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి, గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇవ్వండని అలసట వలన వచ్చిన కోపంతో పలికెను. అప్పుడు వారు రాజుతో,
రాకుమార, భిక్షాన్నమును తినువారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మాకు గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము మీకు ఆతిథ్యము ఇయ్యజాలము అని చెప్పిరి. అప్పుడు హేమకాంతుడు, ప్రభువుల మేము క్రూర జంతువులు, దొంగలు మొదలగున వారిని మేము రక్షించుచున్నాము. మేమిచ్చిన అగ్రహారమును రఘువాణిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. అట్లయినా మిమ్మల్ని చంపిన తప్పు లేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయంతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమంలోకి వస్తువులను పగలగొట్టిరి, ఆశ్రమంలోని పాడు చేసిరి. పిమ్మట హేమాంగతుడు తన రాజ్యమునకు వెళ్ళిపోయెను. కేతువు తన కుమారుడు చేసిన తెలుసుకొని కోపగించుకొనెను. నీవు రాజుగా ఉండదగిన వాడివి కాదని చెప్పి దేశం నుండి వెళ్ళగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కరితుడై అడవిలో నివసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధంగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మమును ఆచరించుచు కిరాతుడై జీవించుచు ఉండెను. బ్రహ్మహత్య దోషమున నీరుకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను. వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచుండెను. ఆ ముని ఎండవేడికి బాధపడి దప్పికచే పూడింపబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికముగా అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూసి జాలిపడెను. అప్పుడు హేమకాంతుడు మోదుగ ఆకులను పేల్చి ఎండపడకుండా గొడవలాగా చేసెను. తన యొద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి ముని సేద తీర్చెను. హితుడు హేమకాంతుడు చేసిన ఉపకారముల వలన సేదతీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమునకు చేరి సుఖముగా నుండెను. హేమాంగతుడు వైశాఖ మాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయాయి. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగాల బారిన పడ్డాడు. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వాని ప్రాణములు తీసుకొని పోవడానికి వచ్చిరి. హేమకాంతుడు వారిని చూసి భయపడెను. వైశాఖ మాసమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు శృతి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగతుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపము. వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమకాంతుడిని వారి నుంచి రక్షింపము. హేమాంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను. ఇందు సందేహము లేదు. ఇంతట పూర్వము అపరాధమును చేసినా కూడా హేమాంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడిగా సాటి అయిన వాడిగా మారాడు. కావున వీరిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశవుని హేమాంగతుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వకేశనుడు హేమాంగతుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలు చెప్పి పంపెను. విశ్వకేశనుడు హేమాంగతుని తండ్రియగు కుశకేతువు వద్దకు తీసుకొని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి వారికి హేమాంగతుని అప్పగించెను. కుశకేతువు విశ్వకేతుని భక్తితో స్తుతించెను. తర్వాత కుశకేతువు సంతోషముగా తన పుత్రుణ్ణి స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమునకు అప్పగించి విశ్వకేశుని అనుభవంతో భార్యతో పాటు వనమునకు ఆచరించెను. విశ్వకేశనుడు కుశకేతువుని హేమాంగతుని ఆశీర్వదించి విష్ణు సాధ్యమును చేరెను. హేమకాంతుడు మహారాజైన తన తర్వాత ప్రతి సంవత్సరం వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములు చేసి విష్ణు ప్రీతికి పాత్రులయ్యను. హేమాంగతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, దాతుడు, జితేంద్రియుడు, దయా స్వభావి అయి అన్ని యజ్ఞములు చేసెను. సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వలోకములను అనుభవించెను.
చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకములు పొందెను. కాబట్టి వైశాఖ మాసంలో చేసే ధర్మములు సాటి లేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు. జయంతి సందర్భంగా శనిదేవుడు ఎంత శక్తివంతుడో, ఆయనకు కోపం తెప్పిస్తే ఎలాంటి దుస్థితి వస్తుందో తెలిపే ఈ కథను వింటే చాలు, పేదరికంపై మీరు ధనవంతులుగా మారతారు. ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. వీరిద్దరి వాదన విన్న విష్ణు భగవానుడు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు అంటున్నాడు, మీరు ఇద్దరు కూడా భూలోకానికి వెళ్ళండి. ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానుడు భూలోకంలోనికి బయలుదేరుతారు. ప్రయాగ నగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకి విస్తరణ చెంది ఉంది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజ్యసభలో ఉన్న శ్రీవత్స దగ్గరికి వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తేల్చుకోలేకపోతున్నాము. నువ్వు గొప్ప రాజు కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నారు. లక్ష్మీదేవి శనిదేవుడి మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇప్పుడు నేను వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను. శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ కూడా పోతాయి. శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్ట కష్టాలు పాల్చేస్తాడు. రాజు ఆలోచించడం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు, మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాము. అప్పటికి నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గర నుండి వెళ్ళిపోతారు. రాజు ఎవరు గొప్ప అని శని చెప్పాలని ఆలోచిస్తుంటాడు. ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచిపోయాయి. ఇంకా 3 రోజులే ఉన్నాయి. నేను ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండడం చూసిన రాణి, ఏమైంది, మీరెందుకు ఈ కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా, లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతుందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవుడి శని భగవానుడు వచ్చాడు. వారిలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నన్ను చెప్పమన్నారని రాజు అన్నాడు. ఆ మాటలు విని రాణి ఇలా అడుగుతుంది, అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు. దానికి రాజు ఎవరు గొప్ప అని చెప్పలేదు. ఇంకా దానికోసం వారు నాకు ఒక వారం రోజులు గడివిచ్చారు. ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి, కానీ నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరి గొప్ప అని చెప్పను. ఒకరు గొప్ప అని చెప్పితే మరి ఒకరికి కోపం వస్తుంది. నేను ఏం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు. దానికి రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారం సింహాసనం ఒకటి వేయించండి. అలాగే మీ ఎడమ వైపు వెండి సింహాసనం వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శనిదేవుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమ్మని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, గొప్పతనాన్ని రుజువు చేస్తాయి అని చెప్పింది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం, ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవుడు శనిదేవుడు రాజు దగ్గరికి వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి శనిదేవుడు రాజుని, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపైన కూర్చున్నాడో చూశాడు. శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్నా, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది. వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు. అంటే లక్ష్మీదేవే గొప్పదా అని ఆలోచించి వెంటనే
తాను కూర్చున్న సింహాసనంపై లేచి రాజు వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. శనిదేవుడు వెళ్ళడం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటాడు. శనిదేవుడు కోపం రావడం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలో ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్ళడం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోని ప్రజలు రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితి ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణాలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాం. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణాలు మూటకట్టింది. రాజు నుండి ఇతని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మివేసింది. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాప రూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాప రూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడు. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సలహా కావాలా అని అడిగాడు. దానికి రాజు, మమ్మల్ని నది ఒడ్డు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలో 2 మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి. కానీ మీరిద్దరు ఉన్నారు. మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు. దానికి రాజు, సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చేయి అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోనికి ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా కూడా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే ఏం పర్వాలేదు, మనం ఇద్దరం కష్టపడి పని చేసుకుందాము, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాము అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించటం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టెలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి దయ వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు రాణి ఇద్దరు సుఖంగా జీవించడం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండడం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎవరు చెడగొట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకొని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటాడు, ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీ నీ నావ తాకితేనే నీ నావ ముందుకు వెళ్తుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు, అరే, నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నా నావ ముందుకు వెళ్ళటం లేదని అనుకొని ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా ఈ రాజ్యంలో ఉన్న పవిత్రమైన స్త్రీ నా నావను తాకితే నా నావ ముందుకు కదులుతుందేమో అని చూద్దామని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి, చూడండి, మీలో ఎవరైతే పవిత్రమైన స్త్రీ ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అన్నాడు. ఆ మాటలు విని స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు. కానీ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగి ఇంటికి వచ్చి
నావ విషయం చెప్తుంది. అయితే రాణి చిత్రాంగిని తాను రాను అని చెప్తుంది. నా భర్త బయటికి వెళ్ళాడు, తను వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతాను. నా భర్తకు చెప్పకుండా నేను బయటికి ఎక్కడికి రాను అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడి నుండి నా ముందు ఉండే చోటుకు వెళ్తుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది, కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది. ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట, తన భర్త చెప్తే గాని ఇల్లు కదిలి రాను అంది. వెంటనే ఆ వ్యాపారి, దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి, ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఆ స్త్రీ రాణి చిత్రాంగి దగ్గరికి వెళ్ళి, నావ దగ్గరికి నువ్వు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే గాని ఆ నావ కదిలేలా లేదు అంటుంది. ఆ మాటలు విన్న రాజు రాణిని, ఇంటి నువ్వు తాకితే తప్ప నావ కదలదా అన్నాడు. అప్పుడు రాణి, అదేమి నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది. నేను నా భర్త ఇంటిలో లేను, రాడన్నాను, అంతే అంది. దానికి రాజు, ఒకవేళ నిజంగానే నువ్వు ఆ నావను తాకితే, ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు. దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నువ్వు ఒకప్పుడు రాణివి. రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా, కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే. కానీ నువ్వు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చేయాలి అని రాజు రాణికి నచ్చజెప్పి ఆ నావ వద్దకు తీసుకొని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకొని వెళ్ళాలని అనుకుంటాడు. రాణి నావపై చేయి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు, అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కానీ ఆ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగా రాచి పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది, కానీ ఏమీ లాభం లేదు. తర్వాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారస్తుని కోపగించుకొని సూర్య భగవానుని ప్రార్థించింది. నాకు కురూపి రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికి ఇవ్వను. సూర్య భగవానుడు నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్య భగవానుని ప్రార్థించింది. సూర్య భగవానుడు చిత్రాంగి రూపాన్ని కురూపి రూపిగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయపడి ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేదేమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు. తనతోనే ఆ నావలో ఆమెను తీసుకుని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పోగొట్టుకున్న రాజు తనకున్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు, గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతున్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడయ్యాడు. ఆ బంగారం ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతడిని పిలిపిస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు, కానీ రాజు ముసుగు వేసుకొని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీన్ని కరిగించి నా భార్యకు మంచి ఆభరణం చేయిస్తానని చెప్పి బంగారు ముద్దలు ఉన్న మూటలను చూపిస్తాడు. బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలోకి తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవడం చూసిన రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలాగా విసిరింది. రాజు ఎలాగోలాగా ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడున్న కొంతమంది ప్రజలు, శ్రీవత్స రాజును మీరు ఎవరు, ఏ నీటిలో కొట్టుకొని వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శ్రీవత్సరాజు, నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు.
అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజుని తీసుకొని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజు చూసి ఇలా అంటాడు, అయ్యా, నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అంటాడు. ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సడు పూలమాలిగా నియమిస్తారు. శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను, చెట్లను అందంగా పేల్చడం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురుంది. ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు. అయితే ఒకరోజు రాజు కూతురు తన చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి. ఎవరు వీటిని ఇంతగా అందంగా కడుతున్నారు అని రాణి అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికత్తెలు, యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశారు. ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తున్నారు అంది. ఆ మాటలకు యువరాణి నా తోటమాలని చూడ్డానికి వస్తుంది. పూల మొక్కలలో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతడిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది. రాజు అయిన తన తండ్రి గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వాడిగా లేదా రాజ్యసభలో ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఏదైతే అదైంది. ఈ సంతోషమే నా సంతోషము అని యువరాణితో చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు. యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. దానికి శ్రీవత్సడు, నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయిని లేనివాడిని. అయినా నాకు ముందే పెళ్ళయింది. నేను తనను కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు. కానీ తాను ప్రయాగ నగరానికి రాజు అని చెప్పలేదు. యువరాణి శ్రీవత్స కథ విని, అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. శ్రీవత్స కూడా ఒప్పుకుంటాడు. యువరాణి మరియు శ్రీవత్స ఒకరోజు రాజ్యభవనంపై నుండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు ఎక్కడికి ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాణిని అడుగుతాడు. అప్పుడు రాణి, నావలను ఇతర ప్రాంతాలకు, దేశాలకు రవాణా కోసం పంపుతాము. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఆ మాటలు విని రాజు, నావకు సంబంధించిన పనిలో ఏదైనా పని నాకు ఒకటి చూడమని నీ తండ్రి గారితో చెప్పు అంటాడు. ఆ మాటలకు రాణి నవ్వి, చూడండి, ఇదంతా మీ సొంతం. మీకు నచ్చింది చేయండి. నావలో ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పని చేసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడు భర్త, నా రాజ్యాల్లో యువరాజు. మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి. అలాగే ఇతరులకు ఆదేశాలను ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సరే అని చెప్తాడు శ్రీవత్సడు. మరుసటి రోజు శ్రీవత్సడు నావలుండే ప్రదేశానికి వెళ్ళాడు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నావపై రావడం చూసిన శ్రీవత్సడు అక్కడ ఉన్న పని వాళ్ళని పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే శ్రీవత్సడు ఆ వ్యాపారిని పట్టుకొని రాజు వద్దకు తీసుకొని వెళ్ళి, అతడే నా భార్యను, బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు. కానీ వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు. అప్పుడు శ్రీవత్సడు, తన నావలో నా బంగారు ముద్దను ఉన్నాయి, అవి ఒకదానికొకటి చిక్కుకొని ఉంటాయి, వాటిని నేను తప్ప ఎవరు తీయలేరు. రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు. ముందుగా వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు. ఓసి, అదెంత పని? అయినా ఇవి నా బంగారు ముద్దలు, నాకు తెలియదా వీటిని ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నం చేసినా వాటిని తీయలేకపోయాడు. తర్వాత రాజు శ్రీవత్సడికి బంగారాన్ని ఇవ్వమన్నాడు. శ్రీవత్సడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు. అలాగే అతని నావలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావలకు ఇతడికి అప్పగించాడు చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురీపి రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకొని వచ్చారు. శ్రీవత్సడు ఆమెను చూసి, ఈమె నా భార్య చిత్రాంగి, నీకు ఏమైంది? నువ్వు ఎందుకు ఇలా కురూపిగా తయారయ్యావు అంటాడు. దానికి రాజు, చిత్రాంగి, మీరు భయపడకండి, ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు. నేను సూర్య భగవానుని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నాకు కురూపి రూపాన్ని ఇవ్వమని అడిగాను. నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి మళ్ళీ సూర్య భగవానుడి ప్రార్థించింది. రాణి చిత్రాంగి
మునుపటి కంటే ఇంకా అందంగా మారింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణి వంక చూశాడు. నువ్వేమీ బాధపడకు. నేను ప్రయాగ నగరానికి రాజును. కొన్ని కారణాల వలన నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తున్నానో నిన్ను అలాగే ప్రేమిస్తాను అంటాడు. రాజు శ్రీవత్సలుడు మాటలు విని నేను చాలా మంచి అల్లుడిని పొందాడు. నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, 2 కూతుర్లు. చిత్రాంగిని కూడా నా కూతురే. నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను. తిరిగి నీ రాజ్యంను నువ్వు పొందుకో అంటాడు. శ్రీవత్సలుడు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని 2 రాణులతో కలిసి శ్రీవత్సలుడి రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు వచ్చి ఇలా అంటాడు. మేము ఇద్దరం కావాలని నీ నీతి ధర్మాలను పరీక్షించాము. మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శనిదేవుడు రాజాతో ఇలా అంటాడు. నేను నీకు ఒక విషయం చెప్తాను. వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుడు అంటున్నాడు, ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్య మార్గంలో నడుస్తాడో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు. అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతారో, తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలాగా చేస్తాను. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చేయి చాచలేదు. నీ కష్టంతో నేను బ్రతికావు. అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నేను అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు. రాజా, నీ నీతి ధర్మము సత్యము మార్గం వలన నేను చాలా సంతోషాన్ని పొందాను. కాబట్టి నా ఆశీర్వాదములు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా నీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. నేను చెప్పే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. నా ఆశీర్వాదం ఎవరిపైన ఉంటుందో వారు కొన్ని క్షణాల్లోనే ధనవంతులుగా మారిపోతారు. అలాగే నా కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాల్లోనే కటిక పేదవాడిగా చేసేస్తాను. కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి, నా కృప మీపై ఉంటే సర్వ సంపదలు సుఖాలు మీ సొంతం అవుతాయి. నాకు ఆగ్రహారాన్ని కలిగిస్తే మాత్రం మీకు మాత్రం ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవరు తప్పించలేరు. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానిరాదు. ఈ మాటలను చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మాయమైపోయారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరి సత్య మార్గంలో నడవాలి. పాపాలు చేసేసి పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపం యొక్క తీవ్రత తగ్గదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి. సత్యాన్ని నమ్ముకోండి. శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి. ఆనందంగా జీవించండి. అలాగే శని జయంతి సందర్భంగా శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడి సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. ఈ శని త్రయోదశి రోజు శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీ జాతకం మారిపోతుంది. శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం బహు అరుదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినవి. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన దేవస్థానంగా పేరెన్నికగలిగిన క్షేత్రం శని శంగనాపూర్. షిరిడికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు శనిదేవుడు. ఈ శనిదేవుడిని శిల రూపంలో పూజిస్తారు. అలా శిల రూపంలో పూజించటం వెనుక కారణం ఉంది. పూర్వం ఈ గ్రామం చాలా చిన్నది. ఈ గ్రామంలో గొర్రెల కాపరి నివాసం ఉండేవాడు. ఒకసారి ఈ గ్రామానికి సమీపంలోని పనస వంకకు భారీగా వరద వచ్చింది. వరద వచ్చిన తర్వాత గొర్రెల కాపరి తన పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు. పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టారు. అక్కడ వాళ్లకు 2 నేరేడు చెట్ల మధ్య ఇరుక్కొని ఉన్న ఒక నల్ల రాయి కనిపించింది. ఆ రాయితో కూడా ఆడుకుందామని వాళ్ళు తమని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నించారు.
కానీ ఎంత లాగినా ఆ రాయి రాలేదు. పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే అది ఆ రాయికి కుచ్చుకున్న ప్రాంతం నుంచి రక్తం రాసాగింది. రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగు తీసి తాము చూసిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించారు. ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పిన నల్ల రాయిని, ఆ రాయి నుండి కారుతున్న రక్తపు దారాలను చూశారు. చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తన గ్రామానికి తీసుకొని వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నల్లని రాయి కదలలేదు. దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలో కనిపించి తాను శనీశ్వరుడినని, తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చానని, ఎవరు పడితే వాళ్ళు తీస్తే నేను అక్కడి నుండి కదలనని, మా మామ అల్లుడు వరుస కలిగిన వారు మామ అల్లుడికి చెదిర నల్లని ఎద్దును తీసుకొని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని, తనకు గ్రామంలో పూజలు చేయమని శనిదేవుని గ్రామ పెద్దకు చెప్తాడు. అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బహాటకముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయ నిర్మాణం అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్న తనకు ప్రతినిత్యము పూజ చేస్తూ శనివారాల్లో, శని త్రయోదశి, శని జయంతి వంటి పర్వదినాల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడు. అలాగే గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. అదేమిటి అంటే, తన స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోట్ల, దొంగల, దోపిడీదారుల, కన్నొమ్ము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యమయ్యాడు. గ్రామ పెద్ద తనకు కల్లో శనిదేవుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి, స్వామి కల్లో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెప్తుంది. 5.6 అడుగుల పొడవు, 1.6 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ మూర్తిని అప్పటినుంచి కట్టపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తున్నారు. శనీశ్వర మూర్తిని ప్రతిష్ఠించారు, కానీ శనీశ్వరుడికి గుడి లేదు. అలా శనిదేవుడు వాన, గాలి, రాత్రి, పగలు, చలి, వేడి ఇలా అన్నిటినీ చవి చూస్తూ చెంగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ శనిదేవుడు వెలిసినప్పటి నుంచి దొంగతనాలు అనేటివే జరగలేదు. ఇక్కడి ప్రజలు దొంగతనాలు జరగవనే నమ్మకంతో ఉంటారు. వారు ఇళ్ళకి తాళాలు కూడా వేయరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారు. అయ్యప్ప మాలను ధరించిన వారికి ఎలాగైతే శని దోషం పరిహారం అవుతుందో, అలాగే శంగనాపురం శనీశ్వరుని దర్శించుకున్న వారికి శని దోషం పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం. అలాగే శని జయంతి సందర్భంగా శనిదేవుడి వక్ర దృష్టి పడితే రావణాసురుడి వంటి వాడైనా సరే నాశనం కాక తప్పదు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శనిదేవుడు సాధారణ మానవుడే కాదు, దేవతలను కూడా అట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివల్లనే రాముడి చేతిలో అతనికి అది ముసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవ్వడం వెనక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులు. అంతేకాదు అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాల్లో తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెరపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వాటి భార్యను నీవెందుకు అపహరించావు, అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు.
రావణాసురుని సింహాసనం మీద కూర్చొని ఉంటారు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి ఈపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కడం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తాము అంటాడు. వెంటనే నారదుడు రావణాసురునికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసురుడు, ఇది విను, నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్టు అవుతుంది. నవగ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటున్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలకు తిరుగుతారు. ఆ వెంటనే హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాలపైన కాలు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి మీదకు వచ్చి అన్న అని ఏడుస్తుంది. రావణుడు, ఏమైంది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రావణ లక్ష్మణులు ఉన్నారు, నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడు భార్య సీత చాలా అందంగా ఉంటుంది, అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకట వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామ లక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా సరే శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. శనిదేవుడు కృష్ణుడి భక్తుడు. సూర్యదేవుడు మరియు అతడి భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శనిదేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ రాబందు వాహనదారుడై ఉంటాడని చెప్పబడింది. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శ్రీకృష్ణుడికి ఉత్తమ భక్తుడి వలె ఉన్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులకు అధిక కాలం పాటు తపస్సును, ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు కృష్ణుడిపై ఉన్న ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తర్వాత అతను చిత్రరథుని కుమార్తె దామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తుల స్త్రీగా చెప్పబడింది. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా కూడా. అనేక ఆలోచనలు రావడమే ఒక పిల్లవాడికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఉండేది దామిని. ఆ కోరికతోనే శనిదేవుడి సమీపించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధ్యానంలో ఉన్నాడు. శనిదేవుడు ఆ ధ్యానం నుండి బయటకి రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికే ఆమె అతని ధ్యానం నుండి మేల్కొల్పాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. శనిదేవుడు ప్రవర్తనతో బాధపడిన దామిని తాను మాట్లాడాలని కోరినప్పుడు ఆమెను చూడని కారణాన అతని ఎదురుగా నిలబడి ఎవరు చూసినా వారు నాశనం కాబడతారని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణాన అతడి దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రతికూల ప్రభావాలను తీసుకొని వస్తుందని చెప్పబడింది. క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని శపించింది. శనిదేవుడి ధ్యానం నుండి కళ్ళు తెరిచినవి తన భార్య చిరాకు కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడు. క్రమంగా దానిని అర్థం చేసుకుని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలు రద్దు చేయగల శక్తి ఆమెకి కారణంగా ఆ శాపం కొనసాగించబడుతుంది. అయినప్పటికీ తన భక్తులు కాపాడాలని కోరుకుంటున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తల వంచుకొని తల దించుకొని ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. అయినను అతని ఎదురుగా చేరి చూడడం మానవత తప్పిదమే అవుతుంది. కానీ శనిదేవుడు తప్పు కలజాలదని చెప్పబడింది. కావున నవగ్రహ ఆరాధన చేసే సమయంలో కూడా
తల దించుకొని ఆరాధించవలసినదిగా సూచించటం జరుగుతుంది. ఇలా శాపం పొందిన తర్వాత ఒక్కసారిగా గణపతి పుట్టినప్పుడు శని అక్కడికి వెళ్ళాడు. గణేశుడు అవతరించగానే ఆ బాలుని చూడ్డానికి ఎందరెందరో దేవతలు పార్వతీ పరమేశ్వర్లు ఇంటికి వస్తూ ఉండేవారు. అలా ముచ్చటైన బాలుని చూసి ఆశీర్వదించి అంతా కూడా ఆనందంగా వెళ్తూ ఉండేవారు. వారిలాగనే సూర్యుడి కుమారుడైన శని కూడా ఆ శిశువును చూడడానికి ముచ్చటపడుతూ వచ్చాడు. అయితే శని అందరిలాగా తన ఎత్తుకొని కాక తల దించుకొని నేల చూపు చూస్తూ వచ్చాడు. అతడు అలా రావడానికి ముందు గోవులోకంలో ఉన్న శ్రీకృష్ణుడి మనసారా స్తుతించాడు. అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరిని, బ్రహ్మదేవుణ్ణి, శంకరుణ్ణి, ధర్మదేవతని, ఇతర దేవతలందరినీ కూడా వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాత శిశు రూపంలో ఉన్న గణపతిని చూడడానికి బయలుదేరాడు. ఆయన ముందుగా గణపతిని అంతఃపురం ముందున్న శూల హస్తుడైన విశాలాక్షుడి అనే ఒక శివకింకరుని దగ్గరికి వచ్చి తల దించుకొని అక్కడితో తల ఎవరు చెప్పి తనని లోపలికి పంపమన్నాడు. విశాలాక్షుడు శనీశ్వరుని రూపంలోకి అనుమతించాడు. కానీ శని లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి రత్న సింహాసనం మీద కూర్చొని ఉంది. 5-6 పరిచారికులకు తెల్లని వింజుంబరాలు ఇస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్నభూషణాలను అలంకరించుకున్న ఆమె ఒళ్ళు శిశురూప గణపతి ఉన్నాడు. అందరూ ఆ తల్లి బిడ్డలను చూసి పలకరించి వెళ్తూ ఉన్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకొని నిల్చున్న శనీశ్వరుని చూసింది. ఆమెకు ఆయనక్కడే అలా చాలాసేపటి నుంచి తల దించుకొని ఉండడం విచిత్రం అనిపించింది. అలా ఉండడానికి కారణం ఏంటో చెప్పమని అంది. అప్పుడు శని తన కుటుంబానికి సంబంధించిన విషయం అని, అయినా సరే జగత్తంతటికి కూడా తల్లి లాంటిదేనైనా పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పడమే ఎంతో మేలైన విషయమని అంటూ తన సవిషయాన్ని వివరంగా పార్వతీదేవికి ఇలా చెప్పాడు. తాను శివుడి కుమారుడని, తనకు యుక్త వయసు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని అన్నాడు. తాను చిన్నప్పుడు తన శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడినని, హరి ధ్యానమే తప్ప వేరే ఇక్కడ తెలియదని, తనకు మళ్ళీ తన భక్తి పరురాలైనటువంటి భార్య దొరికినందుకు ఆనందించాలన్నాడు. తన భార్య కూడా ఎప్పుడు అలా ధ్యానంలోనే ఉండేదని, అయితే ఓసారి ఆమె ఋతుస్మాత అయి సంతానార్థం తన దగ్గరికి వచ్చి నిలిచిన తాను అవి కనీసం చూడలేదు అన్నాడు. తానుకు భార్య కోపం వచ్చి అక్కడి నుంచి తాను ఎప్పుడైనా సరే నేరుగా ఎవరినైనా చూస్తే ఎదురుగా వారు నశిస్తారని శపించిందని పార్వతీదేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆయన తను ప్రసన్నురాలు చేసుకున్న ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, వారు ఎవరి వైపు నేరుగా చూస్తే వారు నశిస్తున్నారు గనక అదో దృష్టితో కాలం గడుపుతున్నానన్నాడు శనీశ్వరుడు. పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధపడింది. అయినా జరిగేదంతా కూడా పార్వతేచ్ఛ ప్రకారం కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి కదా, మరేమి ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అని పార్వతీదేవి శనిదేవుడితో అన్నది. ఒకవేళ శని అలకవ చూడపోతే కోపం వచ్చి శని మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుగ్రహించాలో అని భయపడి రానవుల్లో ఉన్న శిశువు వంక చూశాడు శని. ఆ మరుక్షణంలోనే ఆ శిశువు తను తెగి గోలోకంలోని శ్రీకృష్ణుడిలో లీనమైంది. శని చెప్తున్న విషయాలను పట్టించుకోకుండా పార్వతీమాత అలా పుత్ర శోకానికి గురైంది. శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ కథ సందర్భంలో శని అదో దృష్టికి సంబంధించిన ఆమె భార్య శాపం, అలాగే పార్వతీ స్తుతి, గణపతికి గజాననం రావడానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అంటే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. శని దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి, శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడు మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలు పోతాయి. కథలు వింటే చాలు, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ శనిదేవుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను.